ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారిచే కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత 5 సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్లో గుర్తు తెలియని శివం లభ్యం కలకాలం రేపుతని చెప్పుకోవచ్చు. కరీంనగర్లోని ఎన్టీఆర్ స్టాచ్యూ నుండి అల్కాపూరి వెళ్ళే రోడ్డులో ఈ డ్రైనేజీలోనే మీరు చూసుకోవచ్చు వీడియోస్లో. ఇదే ప్లేస్లో నిన్న సాయంత్రం సమయంలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆ వ్యక్తి మృతదేహం కూడా మొత్తం కుళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది విజువల్స్ లో. సమాచారం అందుకున్నటువంటి 1 టౌన్ పోలీసులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇలా డెడ్ బాడీని చూడడం జరిగింది. వాళ్ళు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఇప్పటికి ఇంకా అది ఎంక్వైరీ చేస్తున్నారు, దర్యాప్తు సాగుతుంది, విచారణ సాగుతుంది. మరి అందులో మద్యం తాగి పడిపోయి చనిపోయాడా లేదా ఇంకే ఇతరమైన కోణాలు ఉన్నాయా అనే దానిపైన అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఒక్కసారిగా నిన్న సాయంత్రం సమయంలో చాలా రద్దీగా ఉండే ఏరియా ఈ ప్లేస్ అంతా కూడా. అటు హైదరాబాద్ నుండి ఇటు కరీంనగర్ వెళ్ళే, అటు ఇటు సిరిసిల్ల, ఇటు బైపాస్ వెళ్ళే ఈ రూట్లో ఎప్పుడు రష్ అనేది చాలా ఉంటుంది. ఈ రోడ్డు పక్కనే డ్రైనేజ్లో ఆ మృతదేహం అనేది లభ్యం కావడంతో చాలా మంది ఒక్కసారి ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా పక్కన కూడా చాలా షాప్స్ ఉన్నాయి, ఇక్కడ పక్కనే హోటల్ ఉన్నాయి, చాలా రద్దీ ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా. అయితే సడన్ గా ఒక్కసారి అట్లా కనిపించేసరికి చాలా మంది ఒక్కసారికి ఆందోళన పడ్డారు. భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ ఇష్యూ పైన కొంతమంది స్థానికులు చూడడం జరిగింది. స్థానికులు ఆ డెడ్ బాడీని నిన్న పోలీసులు వచ్చినప్పుడు కూడా స్థానికులు చూడడం జరిగింది. ఒకసారి స్థానికులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నిన్న ఇక్కడ ఒక డెడ్ బాడీ లభ్యమైంది, అది ఏ సమయంలో చూడడం జరిగింది, మీరు ఎప్పుడు సమాచారం అందించారు పోలీసులకి? నిన్న సుమారు 12-1 గంట ప్రాంతంలో నాకు కాల్ వచ్చిందండి ఈ కాలనీ వాళ్ళ నుంచి. సో నేను అవుట్ ఇటుకి రావడం జరిగింది. వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాము. వాళ్ళు వెంటనే ఇటుకి రావడం జరిగింది. డెడ్ బాడీ ఎప్పుడు మాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు, ఎవరో ఇటు వచ్చి దాంట్లో పడ్డారని చెప్పేసి అన్నారు. పక్కన హోటల్ వాళ్ళు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సో మేము వచ్చాము. అంటే నిన్న మీరు ఏ టైంలో చూడడం జరిగింది? అంటే డే నుండి అట్లా ఉందా లేకపోతే సాయంత్రం టైంలో గమనించారా? డే టైంలో చూడడం జరిగింది. డే టైంలో చూడాము, 12 గంటలకు అలా చూసామండి. వాళ్ళు వచ్చారు, మళ్ళీ మున్సిపల్ వాళ్ళు కూడా కాల్ చేశారు. వాళ్ళు కూడా వచ్చి సాయంత్రం వరకు తీసేశారండి డెడ్ బాడీ, తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్లారు. మరి ఇక్కడ ఇది కొంతమంది అడుగుతూ ఏమంటారంటే ఇది చాలా ప్రమాదకరంగా ఉంది, అందులో ఇట్లా పడిపోయి ఉండవచ్చు అని చాలా మంది చెప్తున్నారు. ఈ డ్రైనేజీ పట్టించుకోవట్లేదు, ఎవరు చేయట్లేదు, చాలా పెండింగ్ ఉంది, అట్లా పడిపోయి ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. అది నిజమేనా, ఏమంటారు దీన్ని? అవునండి, సుమారు 2-3 సంవత్సరాల నుంచి ఈ రోడ్ అనేది ఇలానే ఉందండి. ఇది ఎప్పుడు కూడా గత 2-3 సంవత్సరాలు ఇది కంప్లీట్ అయ్యలేదని చాలా ప్రమాదకరంగా మారింది. కాలనీ వాసులు కూడా ఈ రోడ్డు వాడకుండా అయిపోయింది. చూడండి మీరు ఎంత ప్రమాదకరంగా ఉందండి. ఎవరైనా వస్తే డైరెక్ట్గా వస్తే దాంట్లో పడే ప్రమాదమే ఉన్నది, పడి చనిపోయే ప్రమాదం కూడా ఉన్నది. మీరు కనుక చూస్తే ఈ రోడ్డు కూడా ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి పార్క్ నుంచి వచ్చే రోడ్డు కూడా మీరు చూస్తే ఎవరైనా ఓవర్టేక్ చేసినా దాంట్లో పడే ప్రమాదం ఉంది, పడి చనిపోయే ప్రమాదం ఉంది. మేము కూడా అనుకుంటున్నాం మరి ఒకవేళ వచ్చి మరి ఎట్లా పడిందా తెలియదు, మరి వస్తుంటే కనబడక రాత్రి చీకట్లో పడిందా మరి తాగి పడిందా తెలియదు, కానీ మొత్తానికి అయితే దాంట్లో పడి చనిపోయిండు. మేమైతే దాన్ని ప్రమాదంగానే భావిస్తున్నాం. రేపు మా కాలనీ వాసులకు కూడా ఇదే ప్రమాదం ఉంటుంది. కనీసం కంపల్సరీగా ఈ ప్రభుత్వం
ఈ ఇప్పుడున్న మున్సిపాలిటీ వాళ్ళు కానీ మేము మున్సిపాలిటీ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చామండి. మళ్ళీ స్తంభం తీయమని ఎస్సీ వారికి కూడా కంప్లైంట్ ఇచ్చామండి. సో వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి చర్య తీసుకోవాలని మేము భావిస్తున్నామండి. అంటే చాలా స్కూల్ బస్సు కూడా చాలా వస్తున్నాయి ఇక్కడికి. ఈ రూట్ అనేది మనకు మెయిన్ అండి. ఇది కనెక్టింగ్ రూట్ అండి. హైదరాబాద్ రూట్ పోవాలన్నా, ఎవరైనా వరంగల్ రూట్ పోవాలన్నా, లేకపోతే స్థానిక ఇట్లా మన సిరిసిల్ల పోవాలన్నా మా రూట్ మేము వాడేది ఇదే రోడ్ అండి. రెగ్యులర్ గా వాడేది ఇదే రోడ్. ఇదే ఇంత నిర్లక్ష్యంగా గురైతే మాకు ఎంత మేము ఎవరికి చెప్పాలండి? కమిషనర్కి చెప్పాము. ఇంకెంతమందికి చెప్తామండి? దీనివల్ల నిన్న ప్రమాదం జరిగింది, రేపు ఇంకో ప్రమాదం జరుగుతుంది. దానికి ఎవరు బాధితులు చెప్పండి, మీరే చెప్పండి. ఎవరు బాధితులు? రేపు ఇంకో ప్రమాదం జరుగుతాయి, మా కాలనీ వాసులు ఎవరో పడతారు, ఎవరో ఏమో అవుతుంది, చెప్పలేం కదా రేపు ఏం జరుగుతుందో. ఏమన్నా అయితే ఎవరు బాధితులు? మరి దీని గురించి కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. అంటే తెలిసిన వాళ్ళైతే ఏమో, తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు తెలియకుండా వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా పడే అవకాశం. ఇప్పుడు చూడండి, మీ ఒక లారీ పోతే ఇంకో పక్కనకి వెళ్ళి బండి పోయే అవకాశం లేదు. ఒక లారీ పోతే పక్కన ఓవర్టేక్ చేసినా ఖచ్చితంగా దానిలో పడతారు. పడి స్పాట్ లో చనిపోయే ప్రమాదం. చాలా స్పీడ్ లో వస్తాయి వెహికల్స్ ఇక్కడ. ఇది హైవే రోడ్, హైవే కనెక్టింగ్ సిరిసిల్ల రోడ్ కనెక్టింగ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పడే ప్రమాదం, చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అధికారులు ఏమంటున్నారు? మీరు కలిస్తే ఏమన్నారు? చేస్తాం మనం ఇప్పటికి 2 years అంటున్నారు. 2 years నుండి ఎందుకు రావట్లేదు? మరి ఏమంటున్నారు అధికారులు చెప్తే? మేము ఫస్ట్ కమిషనర్ గారికి చెప్పామండి. కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఒకటి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, మీరు పోయి ఇక్కడ స్తంభం ఉందిగా మధ్యలో, ఫస్ట్ స్తంభం తీస్తే ఆ రోడ్ కంప్లీట్ అవుతుంది అన్నారు. సో మేము ఎన్పిటిసిఎల్ ఎస్సీ గారిని కలిసాం. వాళ్ళు కూడా ఏమన్నారంటే, చేస్తాం కానీ మరి ఫస్ట్ కమిషనర్ నుంచి మాకు పర్మిషన్ రావాలి, అది తీయాలంటే. కమిషనర్ వాళ్ళు ఏమైనా ఫండ్ రిలీజ్ చేయాలంటున్నారు. ఫండ్ రిలీజ్ చేయాలన్నారు. సరే, మళ్ళీ వాళ్ళు ఇంకా ఆఫీస్లో వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగుతామంటే, మీరు అది తీయాలంటే మీకు 10 లక్షలు ఖర్చు అవుతుంది, మీరు పెట్టుకుంటారా అని మమ్మల్ని అడుగుతున్నారు రిటర్న్గా. మేము ఎందుకు ఇప్పుడు 10 లక్షలు పెట్టుకొని మేము చేసుకుంటామా అండి ఇది? మేమే అన్ని చేస్తాం, మేమే ట్యాక్సీలు కడతాం. మేము అన్ని కట్టినాక ఈ స్తంభం తీయాలంటే మమ్మల్ని 10 లక్షలు అడుగుతారా అండి వాళ్ళు? 10 లక్షలు అడిగి మమ్మల్ని తీసుకోమంటున్నారు. మేము ఏం చేయమంటారు చెప్పండి? 10 లక్షలు కడతాము. ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన పని కూడా మేమే చేయాలా 10 లక్షలు కట్టుకొని? మీరు చెప్పండి. మాకు ఈ రోడ్ వేసిండ్రండి, మోర్ వేసింది. ఈ రోడ్ అక్కడ వరకు హనుమాన్ టెంపుల్ వరకు వేసారండి. అన్ని పైసలు ఖర్చు పెట్టి వేసి అది ముసల్తనానికి వచ్చి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఇది వేసి ఇదేమో న్యూ అయిపోయింది. మాకు ఇప్పుడు డేంజర్ గా మారిపోయింది. ఇది మాకు ప్రమాద సూచకంగా. మాకు మెయిన్ సెంటర్ ఇది అల్కాపూర్ వాస్తవ్యంలో. మేము చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మేము అంతే చెప్పినా పట్టించుకుంటలేరు. అది మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అక్కడి వరకు. ఇక చూడండి, మాకు ఏసీ లాభం ఉన్నది, మాకు ఏం సంతోషం ఉన్నది. ఇప్పుడు యాక్సిడెంట్లకు ఇటు స్కూల్ బస్సులు వస్తున్నాయి, పిల్లలు, ముసలోళ్ళు, ముడుకులోళ్ళు. అడ్రస్లు కూడా చక్కలేదు. ఇది చేయబట్టి మాకు అడ్రస్ కూడా దొరుకుతుంది అల్కాపూర్ వాళ్ళకు. మాకు చాలా మీరు దయచేసి మీరు రూపకంగా మాకు అయ్యేటట్టు మాకు ఏర్పాటు చేయగలరని మా చెప్పండి. ఈ ప్రమాదాలకు నిలయంగా మారిందని చెప్తున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ సార్ మేము మొన్న కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ప్లస్ మన కమిషనర్ గారికి, మున్సిపాలిటీ వాళ్ళకి సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు కరెంటు వాళ్ళు చర్య తీసుకోవాలి, కరెంటు వాళ్ళకు ఇది చేయాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడికి పోయినా ఎవరు సంప్రదించలేరు సార్. మీరు ఎంత తిరిగినా కూడా 4-5 రోజులు తిరిగినా కూడా ఎవరు సంప్రదిస్తారు. ఏమన్నా అంటే వాళ్ళ దగ్గరకో వీళ్ళ దగ్గరకో 10 లక్షలు ఖర్చు అవుతున్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు. అధికారులు దాన్ని ఎవరు టేక్ ఓవర్ చేసుకున్నారో దాని ప్రాబ్లం మాకు డబ్బులతో చేసుకోనకుండా వాళ్ళ అధికారులు ఎవరు దాన్ని కాంటాక్ట్ చేసిలో వాళ్ళు తక్షణమే దాన్ని చర్యలు తీసుకునే వర్క్ కంపల్సరీ చేయాలి. మీరు చెప్పండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ? ఇది కరీంనగర్ వేములవాడ బైపాస్ రోడ్ ఉంది కాబట్టి లారీలు కానీ పెద్ద పెద్ద వెహికల్స్, గ్రానైట్ లారీస్ వస్తున్నాయి. ఇట్లానే స్కూల్ బస్సులు కూడా వస్తున్నాయి. అనుకోకుండా స్కూల్ బస్సులకి ఏదైనా ప్రమాదం జరిగినా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. నిన్న డెడ్ బాడీ కూడా దొరకడం జరిగింది. ఇది చాలా కాలనీకి చాలా ప్రమాదకరంగా ఉంది. దీన్ని తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. యాక్చువల్లీ ఇది మన కరీంనగర్ ఎంట్రన్స్ లోనే ఉంది. అది గంగల గమరాగ్రహం వస్తాడు, ఉన్న ప్రభాకర్ కూడా వస్తూ వెళ్తూ ఉంటారు. ఇది మెయిన్ సెంటర్ లో స్టాచ్యూ వెనకాలనే, ఎన్టీఆర్ స్టాచ్యూ వెనకాలనే ఉంది. ఇది ఒక పాతోల్. ఇప్పుడు నిన్న డెడ్ బాడీ దొరికింది కాబట్టి యాక్చువల్ పెద్ద ఇష్యూ కావాలి, కానీ అది ఆ పర్సన్ ఎలా చనిపోయిందో కూడా ఎవరికి తెలియదు. బట్ వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకొని ఈ పోల్ తీయడం, ప్లస్ మళ్ళీ ఏంటిదంటే ప్రజలు అనేటోళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న పనులు అనేవి చాలా పెద్దగా కనిపిస్తాయి. ఇది ఎప్పుడైతే మనం రెక్టిఫై చేస్తామో అప్పుడే 100% గా ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం అని చెప్పి మేము అనుకుంటాం. కానీ మా బ్రదర్స్ అయినా ఎవరైనా చాలా కంప్లైంట్ ఇచ్చారు, చాలా కంప్లైంట్ రేజ్ చేశారు, బట్ నో ఇష్యూ. దానివల్ల ఏం ఇష్యూ రెక్టిఫై అవ్వట్లేదు. ఇష్యూ అనేది కావాలి, ఎందుకంటే ఇప్పుడు ఇదే రూట్ లో 2 సైడ్ వెహికల్స్ వస్తున్నాయి, పోతున్నాయి, బట్ ఎవరు దేనికోసం ఆలోచించట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు. దిస్ ఇస్ నాట్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ప్రభుత్వం అనేది రెక్టిఫై చేయాలని నేను కోరుకుంటున్నాను, చేస్తుందని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మొత్తానికి కరీంనగర్ లోని ఎన్టీఆర్ స్టాచ్యూ నుండి అల్కాపూర్ కు వెళ్ళేటువంటి ఈ రోడ్డులో నిన్న డ్రైనేజ్ లో ఒక గుర్తు తెలియని శవం లభ్యమైంది. అయితే ఈ విషయంపై ఆరా తీయక స్థానికులు
అధికారుల పైన ఫైర్ అవుతున్న సందర్భం నెలకొంది. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ డ్రైనేజ్ అనేది, ఇక్కడ రోడ్డు సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ప్రజలు. ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా, అటు అధికారులను కలిసినప్పటికీ కూడా, అధికారులకు వెళ్తే ఇటు విద్యుత్ వాళ్ళకి చెప్పమంటున్నారు, వాళ్ళకి వెళ్తే వీళ్ళు చెప్పమంటూ చెప్పులు అరిగేలా తిప్పించుకుంటున్నారు. కానీ మా సమస్యకి అయితే పరిష్కారం అయితే చూపట్లేదు. నిన్న జరిగినటువంటి ఏదైతే ఆ శివలభ్యం ఉందో, ఒకవేళ అతను తాగి కనుక తెలియక అందులో పడిపోయి ఉన్నాడేమో అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇక కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే ఇలా ఈ రోడ్ అనేది అంత భయంకరంగా ఉంది, అంత అంటే ప్రమాదాలకు నిలయంగా కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే విధంగా ఈ రూట్ లో చాలా మంది ప్రజలు వెళ్తుంటారు, స్కూల్ పిల్లలు వెళ్తుంటారు, బస్సులు వెళ్తుంటాయి. ఈ ప్రమాదంలో ఒకవేళ తెలియక అందులో పడిపోయినట్టయితే ప్రమాద తీవ్రత అనేది చాలా పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని త్వరలోనే దీనికి చర్మగీతం పాడాలన్నట్టు కూడా స్థానికులు కోరుకున్న పరిస్థితి. వెంటనే దీనిపైన అధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించి దీనికి చర్మగీతం పాడాలని సుమన్ టీవీ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ ప్రేమ్ చింటుతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.